ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు కుటుంబం నివసిస్తూ ఉండేది. సోమయ్య భార్య పేరు లత, సోమయ్య కూతురు పప్పి. సోమయ్య తనకున్న 2 ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అలాగే లత కూడా కుట్టు మిషన్తో బట్టలు కుడుతూ భర్తకు అండగా ఉండేది. సోమయ్య, లతలు గొప్ప ధనవంతులు కాకపోయినప్పటికీ ఉన్నంతలోనే చాలా సంతోషంగా ఉంటూ వారి ముద్దుల కూతురుని చక్కగా చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించేవారు. ఒకరోజు సోమయ్య నిద్రపోతూ ఉండగా భార్య వచ్చి, ఏమండి చూడండి, మీరు తెచ్చుకున్న ఈ కోడి ఇల్లంతా చిందరవందర చేస్తుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యండి అంటూ కోపంగా విరుచుకుపడుతుంది. అప్పుడు సోమయ్య, ఆగవే, దీన్ని నా చెల్లి కోసం కదా తెచ్చాను. రేపు చక్కగా కూరొండు, తీసుకెళ్ళి నా చెల్లికి ఇచ్చేస్తాను అంటూ కోడిని తీసుకుని లతకు అప్పజెప్పేస్తాడు. హా, సరిపోయిందిలేండి అంటూ మూతి తిప్పుకుంటూ లత కోడిని తీసుకుని వెళ్ళిపోతుంది. వేసవి సెలవులు కావడంతో పప్పి ఇంట్లోనే ఉంటుంది. బాగా మిత్రులతో ఆటలాడి ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ కొత్త కొత్త బట్టలు కుట్టింది. అరే, ఇవి నా కోసమేనా అంటూ ఎంతో సంతోషంగా అమ్మని వెళ్ళి అడుగుతుంది. అప్పుడు అమ్మ, అవునమ్మా, పండగ వస్తుంది కదా, నీకోసం కొత్త కొత్త బట్టలు కుట్టాను, నచ్చాయా అని అడుగుతుంది. అప్పుడు పాప, బాగున్నాయమ్మా అని అంటుంది. అది సరే, ఇలా కూర్చో, కూర వండుతున్నా, అన్నం తిందు కానీ అంటూ వంట మొత్తం పూర్తి చేసి తినడానికి భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ముగ్గురు కలిసి కమ్మనైన నాటి కోడి కూరతో విందుని పూర్తి చేస్తారు. పరధ్యానంగా కూర్చున్న భార్యతో, ఏమే లత, కోడి కూర పెట్టమన్నానుగా నా చెల్లి కోసం, ఎక్కడ పెట్టావు, బాక్స్ ఎక్కడా అని అడుగుతాడు. సమయం చూసారా, 10 కావస్తుంది, ఈ సమయంలో తీసుకెళ్ళడం మంచిదేనంటారా అని తను వాదనకు దిగుతుంది. అరే, ఏం పర్లేదు, నువ్వు బాక్స్ ఇవ్వు అంటూ సోమయ్య బాక్స్ తీసుకొని అక్కడి నుంచి తన చెల్లికి ఇవ్వడం కోసం బయలుదేరతాడు. సోమయ్య కాలినడకతో తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. బాక్స్ తీసుకొని పోతూ ఉండగా ఏవో భయంకరమైన అరుపులు వినిపిస్తాయి. ఒక్కసారిగా ఏంటబ్బా ఈ అరుపులు అని ఎవరై ఉంటారో అని ఆలోచనతో అలా ఆగిపోతాడు. ఇంతలో ఎదురుగా ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారిగా దయ్యాన్ని చూడగానే సోమయ్య భయపడిపోయి షాక్ గురవుతాడు. మనుషుల రక్తం తాగి తాగి నోటికి రుచి లేకుండానే పోయింది. ఇప్పుడు ఆ గుమగుమలాడే కోడికూర నా చేతిలో పెట్టి ఇక్కడి నుంచి తక్షణం బయలుదేరు నువ్వు అని సోమయ్యను బెదిరిస్తుంది. సోమయ్య, ఇది నా చెల్లి కోసం నేను ఎంత ప్రేమగా తీసుకెళ్తున్నాను, నన్ను పోనివ్వు అని అంటాడు. ఆహా, నీ చెల్లి కోసం ప్రేమగానా, నీ ప్రాణాలు కావాలా, నీ చెల్లి కావాలా అంటూ దయ్యం సోమయ్యను వెంబడిస్తుంది. సోమయ్య దయ్యం నుంచి తప్పించుకోవడం కోసం చాలా దూరం పరిగెత్తాడు. అది ఎంత పరిగెత్తినప్పటికీ దయ్యం చేతుల నుంచి తప్పించుకోలేడు. ఇదిగో చూడు, నన్ను వదిలే, నేను వెళ్ళాలి అని దయ్యానికే మన సోమయ్య వార్నింగ్ ఇస్తాడు. ఒరేయ్, నువ్వు ఇలా మాటలతో వినవురా అనేసి సోమయ్య మీద దాడికి దిగుతుంది మన దయ్యం. సోమయ్యను బాగా కొట్టి కింద పడేసి అక్కడి నుంచి కోడికూర ఉన్న బాక్స్ను తీసుకొని వెళ్ళిపోతుంది. దయ్యం కొట్టిన దెబ్బలకు సోమయ్య స్పృహ తప్పి అక్కడికక్కడే పడిపోతాడు. దయ్యం తన స్థావరానికి వెళ్ళి భలే ఉంది, భలే ఉంది చికెన్ అంటూ చాలా సంతోషంగా కడుపు నిండా ఆరగిస్తుంది. స్పృహలో నుంచి బయటకు వచ్చిన సోమయ్య పరుగులు పరుగులు తీస్తూ ఇంట్లో వచ్చి పడిపోతాడు. అప్పుడు లత, ఏమైందండి ఇలా పడిపోయారు అని అడుగుతుంది. అప్పుడు జరిగింది మొత్తం సోమయ్య చెప్పేస్తాడు. దయ్యం కనిపించింది, చికెన్ కూర తీసుకుంది, తన్ను కొట్టింది, మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు లత ఇలా అంటుంది, నేను చెప్తూనే ఉన్నా కదండి, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇలా మాంసాన్ని బయట తీసుకెళ్ళకూడదని, మీరు నా మాట ఎప్పుడు విన్నారని, సరే సరే రండి, ఇలా వచ్చి ఇలా పడుకోండి అని మంచం పైన సోమయ్యను పడుకోబెడుతుంది. ఉదయాన్నే డాక్టర్ గారిని పిలిపిస్తాను అంటూ, పప్పి, చదివింది చాలమ్మా, ఇంక వెళ్ళి పడుకో, చూడు నాన్నగారి పరిస్థితి బాలేదు అని పప్పికి చెప్పి పప్పిని కూడా పడుకోబెడుతుంది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ కోసం కబురు పంపి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి చూస్తాడు. చూడమ్మా, దయ్యాన్ని చూసిన షాక్లో సోమయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కసారి మన ఊరి పూజారిని పిలిపించి ఒక చిన్న తాయెత్తు కట్టిపించు, దానివల్ల ఏదైనా మెరుగు ఉంటుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
లత పూజారి గారిని పిలిపిస్తుంది. పూజారి గారు వచ్చి చూసి, అవునమ్మా, దయ్యాన్ని చూసిన షాక్లో సోమయ్యకు ఎవరు ఏంటి అనేది తెలియడం లేదు. ఇదిగో నా దగ్గర ఈ తాయెత్తు ఉంది. ఇది అమ్మవారి తాయెత్తు. దీన్ని కట్టు. దీనివల్ల సోమయ్య త్వరలో కోలుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తాయెత్తు కట్టాక సోమయ్య ఆరోగ్యం బాగుపడుతుంది. అప్పటి నుంచి తన భార్య చెప్పిన మాట వింటూ చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి.